రీల్ ఆస్తులు పెరుగుతాయా? ఉద్యోగం వస్తుందా? పెళ్ళెప్పుడవుతుందో చెప్పమంటూ జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తుంటాం. కానీ నమ్మకాలను ఆసరాగా చేసుకుని మోసాలు చేసే కొందరికి కారణంగా ఎవరూ ఊహించని ఘటనలు జరుగుతున్నాయి. అతను ఓ భవిష్యవాణి చెప్పే మనిషి, కానీ తన భవిష్యత్తే తనకు తెలియదు. తను చెప్తే సర్వం శుభమే అవుతుందని అనుకున్నాడు. కానీ అతని పాపం చివరకు శవమైంది. విష్ణు శివ మంత్రాలు చెప్పే భవిష్యత్తును ఊహించే ఈ జ్యోతిష్కుడు మానవ రూపంలో ఓ నిందితుడిగా మారాడు. ఆమె భర్త ఇంట్లో లేడు, మౌనిక ఒంటరిగా ఉంది. ఇదే అవకాశంగా చూసుకున్నాడు అప్పన్న. ఆమెను గౌరవించాల్సింది, కానీ అతను వేరే దారి చూసుకున్నాడు. ఇది విన్న భర్తకు శాంతి కలిగిందా? కాదు, కోపం రగిలిపోయింది. ఇతను బ్రతకకూడదు అని డిసైడ్ అయ్యాడు. ఇదే హత్యా ప్లాన్ మొదలైన క్షణం. నాన్నకు ఆరోగ్యం బాగోలేదు, ఓ మంచి పూజ చేయాలి అంటూ అప్పన్నను నమ్మించాడు. ఇదే అతని కోసం వేసిన ప్రాణాంతక బలి. చాకుతో పొడిచి ఊపిరి పీల్చుకునే వీలు లేకుండా చేశాడు. అయితే హత్య జరిగిపోయింది, కానీ శవాన్ని ఎలా మాయం చేయాలి? చిన్నారావు మరియు మౌనిక మరో దశలోకి వెళ్లారు. హత్య జరిగిన 10 రోజులకు అప్పన్న శవాన్ని చూసేందుకు మళ్ళీ అక్కడికి వెళ్లారు. తిన్నర్ పెట్రోల్ తీసుకుని వెళ్ళి పూర్తిగా తగలబెట్టారు. కేసు ఎంత సమర్థంగా ప్లాన్ చేసినా మర్డర్ మిస్టరీ బయటపడకుండా ఉండదు. చిన్నారావు హాస్పిటల్కు వెళ్ళి చేతికి డ్రెస్ చేయించుకున్నాడు. నా ఫ్యాక్ట్ పోలీసులకు కీలక ఆధారమైంది. ఇప్పుడు వీరి గమ్యం కోర్టు. వీరి శిక్ష తప్పదా? లేక న్యాయపరంగా హత్యను సమర్థించవచ్చా? చట్టపరంగా ఈ కేసును ఎలా చూడాలి? ఇది ప్రీ ప్లాన్డ్ మర్డరా, లేక భార్యను కాపాడేందుకు భర్త చేసిన త్యాగమా? ఈ కేసుపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలియజేయండి.